వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాదరావు గారి యొక్క నేతృత్వంలో సదావర్తి సత్రం భూములకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ నిన్న చెన్నైలో పర్యటించడం జరిగింది. చెన్నైలో ఈ భూముల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని స్థానిక ప్రజల ద్వారా, స్థానిక అధికారుల ద్వారా, స్థానిక మీడియా సోదరుల ద్వారా మరి పూర్తి స్థాయిలో తెలుసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాలుగా రాష్ట్రాన్ని దోచుకుంటూ తద్వారా వచ్చిన డబ్బును దాచుకుంటూ అభివృద్ధిని పూర్తి స్థాయిలో పెడచెవిన పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి పంచారామాల్లో ఒక క్షేత్రమైనటువంటి సుప్రసిద్ధ చరిత్ర కలిగినటువంటి క్షేత్రం అమరావతి అమరలింగేశ్వర స్వామి. ఆ దేవస్థానానికి సంబంధించి అనుబంధ సంస్థగా సదావర్తి సత్రం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వారి యొక్క పూర్వీకులు వేద పాఠశాలను నడుపుకునే నిమిత్తం గుడికి దీపధూప నైవేద్యాలని ఏర్పాటు చేసుకునే నిమిత్తం ప్రయాణికులు సత్రంలో బస చేసుకునే అవకాశం కల్పించడానికి ఒక సత్రాన్ని నిర్మించి ఆ సత్రం 14 జరిగినటువంటి సాధారణ ఎన్నికలలో ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడు అయిన తర్వాత ఒక 3-4 నెలల వ్యవధిలోనే సదావర్తి సత్రానికి సంబంధించినటువంటి భూములు చెన్నై మహానగరంలో ఉన్నవి, ఆ భూముల్ని అమ్మి తద్వారా వచ్చినటువంటి డబ్బుని దేవాలయాన్ని కానీ సత్రాన్ని కానీ మేము బాగు చేసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఒక స్పష్టమైనటువంటి ఆయన అధికార హోదాలో ఒక శాసనసభ్యుడిగా, స్థానిక శాసనసభ్యుడిగా హోదాలో ఒక లెటర్ ఇవ్వటం వాస్తవం కాదా అని చెప్పేసి నేను శాసనసభ్యుడు ప్రశ్నిస్తా ఉన్నా. వాళ్ళు చెబుతా ఉన్నారు, పారదర్శకంగా మేము టెండర్ నిర్వహించాం, నిష్పక్షపాతంగా మేము వేలం వేశాం, పాటదారులు ఎవరైనా రావచ్చని చెప్పేసి మేము పబ్లిసిటీ ఇచ్చామని చెప్పేసి అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నటువంటి పరిస్థితి. నేను ఒకటే వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా, అక్కడ మేము నిజ నిర్ధారణ కమిటీ మేమందరం వెళ్ళినప్పుడు వాస్తవాలు వెలుగు చూసాం. అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 6,52,00,000 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ఎకరం 6,52,00,000 రూపాయలు ఉన్నదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. మరి మీరు ఏం చేశారు? కేవలం 28 లక్షల రూపాయలకే మీరు ఆఫ్సెట్ ప్రైజ్ని నిర్ణయించడం వాస్తవా కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏదైతే ఎండోమెంట్స్ సంబంధించినటువంటి భూములు అమ్మాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నదా లేదా అని చెప్పేసి నేను శాసనసభ్యుడిని అడుగుతా ఉన్నా. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే దేవాదాయ ధర్మాదాయ సత్రానికి సంబంధించినటువంటి భూములు అమ్మదలిచినా మీరు ఆ భూమి యొక్క స్థితిగతులు, ఆ భూమి యొక్క వివరాలు మొత్తం కోర్టుకు సంబంధించి ఎందుకు అమ్మదలుచుకుంటున్నారు, ఆ యొక్క సొమ్మును ఏ విధంగా మీరు వినియోగదలుచుకున్నారని చెప్పేసి కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాత కోర్టు వారు ఏమన్నా సంతృప్తి చెందితే ఈ భూములు అమ్ముకోవచ్చు అని చెప్పేసి కోర్టు వారు ఉత్తర్వులు ఇస్తారు.
నేను ఈ సదావర్తి భూములకు సంబంధించిన 83 ఎకరాలు కోర్టు ద్వారా మీరేమైనా పర్మిషన్ తీసుకున్నారా అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చెబుతా ఉన్నారు కొంతమంది నాయకులు టీవీల్లో పత్రికల్లో, పారదర్శకంగా మేము టెండర్ నిర్వహించాం, మా కుటుంబ సభ్యులు భూములు దక్కించుకున్నారు, మేము వ్యాపారం చేసుకోవడానికి వీలు లేదా, మేము వ్యాపారం చేసుకుంటాం, మీకు ఎందుకు బాధేస్తుందని చెప్పేసి వాళ్ళు చెబుతా ఉన్నారు. మేము మిమ్మల్ని వ్యాపారం చేసుకోవద్దు, మీరు కొనటానికి వీలు లేదు, మీరు కొనటం తప్పు అని చెప్పేసి మేము ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని అనేటువంటి అవసరం మాత్రం మాకు లేదని చెప్పేసి మేము స్పష్టంగా చెబుతా ఉన్నాం. సుమారు 83 ఎకరాలు రిజిస్ట్రేషన్ వాల్యూ, తమిళనాడు రిజిస్ట్రేషన్ వాల్యూ 6,52,00,000 రూపాయలు ఉంటే కేవలం 28 లక్షల రూపాయలకి ఈ అధికారులు ఎందుకు అమ్మారా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. సరైనటువంటి ప్రచార సామాగ్రి ద్వారా అక్కడ ఉన్నటువంటి భూమిని మీరు వేలం వేయాలని చెప్పి బహిర్పరిచిన తర్వాత సుమారు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తమిళనాడు రాష్ట్రంలో కానీ సుమారు ఒక 70-80 ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. దగ్గరగా 30-40 పత్రికలు ఉన్నాయి. కనీసం వాటిలో మీరేమన్నా పబ్లిసిటీ ఇచ్చారా అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని ఇప్పించగలిగారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మీరు ఎందుకు ఇప్పించలేకపోయారు? మీరే దీంట్లో కరెక్ట్గా వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. వాస్తవంగా ఈ ధరని, ఈ భూమిని మేము అమ్మాలి, తద్వారా ఆ సత్వాన్ని, ఆ యొక్క గుడిని, ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తలచినప్పుడు మీరు ఈ యొక్క ప్రక్రియని మీరు చేయలేదని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ఈ రోజు వరకు కూడా సాధిక శాసనసభ్యుడు ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ గురించి కనీసం స్పందించాల్సింది పోయి ఇంతవరకు కూడా ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి మాకేమర్థం అవుతుంది, ఈ రాష్ట్ర ప్రజలకు ఏమర్థం అవుతా ఉంది, దీంట్లో శాసనసభ్యుడు పూర్తి స్థాయిలో అవినీతి చేశాడని చెప్పేసి స్పష్టంగా మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి కార్యాలయం దీని గురించి స్పందించట్లా, దేవాదాయ సంబంధించిన మంత్రి కూడా దీని గురించి స్పందించట్లా. మరి ఎవరికి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే దీంట్లో ఎంత అవినీతి జరిగిందని చెప్పేసి మేము భావిస్తామని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. మీరు కానీ నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఈ యొక్క భూముల్ని మీరు అమ్మదలిసినట్టు అయితే ముందు కోర్టు వారికి ఈ భూమి యొక్క వివరాలు సమర్పించండి. కోర్టు ద్వారా దానికి సంబంధించినటువంటి అనుమతిని మీరు తీసుకోండి. పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ భూమిని మేము అమ్మదలిచాం, ఈ భూమిని కొనుగోలు చేసుకునే వాళ్ళు, ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా సరే ఈ బిడ్డులో మీరు పాల్గొనవచ్చు, ఈ భూమిని మీరు దక్కించుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా ఈ బిడ్డులో పాల్గొంటారో ఆ భూమిని మేము రిజిస్టర్ చేస్తామని చెప్పేసి మీరు చెప్పాల్సింది పోయి సుమారు ఈ యొక్క అవినీతి బయటికి వచ్చి సుమారు 2 నెలలు కావస్తా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెన్నై వెళ్ళి నిజాలను కూడా బయటికి తీసినటువంటి పరిస్థితి. ఈరోజు వివిధ స్వచ్ఛంద ధార్మిక సంస్థలు కూడా ఈరోజు వచ్చి దేవుడి సొమ్మును కూడా కాజేసినటువంటి పరిస్థితి చాలా తప్పని చెప్పినటువంటి పరిస్థితి. కానీ నేటి వరకు శాసనసభ్యుడు మాట్లాడలా, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడలా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం కానీ ముఖ్యమంత్రి కానీ దీని గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉందంటే ఏ విధంగా అవినీతి జరుగుతుందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు చెబుతా ఉన్నారు భూమిని కొనుగోలు చేసినటువంటి రామాంజనేయులు గారు. సరే, మేము చెప్పేది తప్పు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారని చెప్పేసి మీరు చెబుతా ఉన్నారు కదా. మేము వాస్తవం మాట్లాడతామని చెప్పేసి మేము ఒక పక్క చెబుతా ఉంటే మీరు తప్పు మాట్లాడతారని చెప్పేసి అంటున్నారు. సరే, రాజకీయ పార్టీలు మీది అధికార తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, మీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. మనం అందరం కలిసి ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఈ భూములు వాస్తవాలు ఏమిటో, వాస్తవ పరిస్థితులు ఏమిటో, ఎన్ని ఆక్రమణలో ఉన్నాయో, అసలు ఆ భూముల యొక్క విలువేందో, వాటి యొక్క పరిస్థితులు ఏందో తెలుసుకోవటానికి మీరే అధికారంలో ఉన్నారు. మీరే ఒక నిజ నిర్ధారణ కమిటీని, ఒక సీనియర్
జడ్జి ద్వారా మీరే వేయండి. మీరే వేస్తే ఆ కమిటీలో మీరే ఉండండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మమ్మల్ని కూడా ఆహ్వానం పలకండి. మేము వస్తాం, ఆ భూముల దగ్గరికి వెళ్దాం, ఆ భూములను పరిశీలిద్దాం, వాస్తవాలు ఎంత ధర పలికిద్దో, ఏ విధంగా అవినీతి జరిగిందో, ఏ విధంగా దోపిడీ చేయాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారో ఈ ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మేము భావిస్తూ, మీరు కానీ నీతిగా, నిజాయితీగా, ధర్మంగా, వాస్తవంగా ఈ భూముల్ని మీరు అమ్మాలని చెప్పి ప్రయత్నం చేయాలి అనుకుంటే ఈ భూములకు ఇప్పుడు వేసినటువంటి వేలాన్ని తక్షణమే మీరు రద్దు చేయాలి. తిరిగి కోర్టు అనుమతి పొందిన తర్వాత మీరు ఈ భూమిని వేలం వేయాలి. తద్వారా వచ్చినటువంటి సొమ్ము మొత్తాన్ని ఆ పెదకొరపాడు నియోజకవర్గానికి, అమరావతి పట్టణానికి, ఆ సత్రానికి, ఆ దేవాలయానికి మీరు ఖర్చు పెట్టాలి అని చెప్పేసి చెబుతూ, వాస్తవాలను తెలియజేయటానికి, వాస్తవాలని ప్రజలకు చూపించటానికి, వాస్తవాల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ చూపించడానికి ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా మీరు విచారణ ప్రక్రియ కానీ ప్రారంభిస్తే మేము పూర్తి స్థాయిలో మేము సహకరిస్తాం.